పొలంలో పనికి పెట్టుకునే కుర్రాడు ఈ బుజ్జిబాబు గాడు 3 రోజుల నుంచి గేదె పాలు తన్నేస్తున్నాయి అన్నాడు. ఇవాళకి 4వ రోజు. 4 రోజులు గేదె పాలు తన్నేస్తే 4 రోజులు 1000 రూపాయలు మనకు లాసు. వీడు అబద్ధం ఆడుతున్నాడు, పాలు అమ్మేసుకున్నాడు బయట. మనకు ఎంక్వైరీ వచ్చింది. మరి ఆ డబ్బులు లాక్కోవాలా, ఏం చేయాలి? వీడిని దేంతో వీడిని కొడితే ఆడు లొంగుతాడు? ఆడు మైనస్ పాయింట్ ఏంటి? ఒకసారి సన్మానం అంటే చాలా ఇష్టం అన్నాడు. ఆ సన్మానంతో ఆయన కొడదాం, మన డబ్బులు లాక్కుందాం, ఆడు పని పెట్టేద్దాం. అరే దుడ్డుగారు బాబు, నేను రా. ఏం చెప్తున్నావు? ఏంటి గేదె పాలు ఇచ్చిందా ఇవాళ? ఇచ్చింది కానీ తనిసిందా? ఓ బాబు అనుకున్నాను రా బాబు. ఇవాళకి 4 రోజులు 450 1000 రూపాయలు పోయినాయి. మరి ఎలా మనకే నష్టం కదా. మరి ఆ మాత్రం ఒక జాతర చేయకపోతే ఎలా పని? రోజు తనేస్తుందా ఇలాగా? అందరి గేదెలు తనేస్తున్నాయా? మనకేది తనేస్తుందా? సరే ఏం చేద్దాం మరి? సరే ఇప్పుడు నేను జాతర చేస్తావా? సర్లే అయితే ఒకట్రే వదిలే గొడవ, పాలు గొడవకి ఏముంది, ఏ గొడవకి ఏముంది. కానీ ఇవాళ టౌన్ నుంచి ఒక ఆయన వస్తున్నాడు. ఆయన సన్మానాలు చేస్తాడు అందరికీ. శాలువాలు, పెద్ద పెద్ద దండలు, బొగ్గలు, పెద్ద పెద్ద డబ్బులు కూడా ఇస్తాడు, ఏర్పాటు చేస్తున్నాడు. ఓసారి సన్మానం అంటే ఉన్నావు కదరా, వచ్చే గమని. కానీ ఆయన అన్నాడంటే ఆయన దుడ్డుగారు ఉంటే తీసుకురమ్మనంటే దుడ్డుగారు సన్మానం ఉంటుందో ఉంటే చేద్దామన్నాడు. మరి అదేటో నాకు తెలియదు. దండలు అది ఇస్తాడు, దుడ్డుగారు సన్మానం ఏదో ఉంటుంది. మన దుడ్డుగారు ఉంది కదా అక్కడ, ఆ గేదెలు కడతాం. అది కొట్టరా వచ్చేటప్పుడు. మరి నాకు తెలియదురా బాబు, అది ఏం చేస్తాడో. కొడతాం. ఎందుకు కొడతారా? ఓ బాబు కొట్టరా బాబు, ఉత్తిదిరా, నువ్వు అలా అనుకోకు. ఏంటి 1000 రూపాయలు ఇచ్చేస్తావా? కానీ సన్మానం మాత్రం చేయించమంటావా? వస్తున్నాడు అందరం. 1000 రూపాయలు ఇచ్చేస్తావా? సరే పోనీ అలా చెయ్యి. 1000 రూపాయలు ఇచ్చేయి, నాకు నీకు సన్మానం చేయిస్తాను. కానీ దుడ్డుగారు మాత్రం పడరా వచ్చేటప్పుడు. అలాగే ఓకే పడరా. నీకు భారీగా చేయిస్తానరా బాబు. అలా పడ్డాడు అనమాట. ఇటు ఒక్కొక్కడికి ఒక్కొక్క మైనస్ పాయింట్ వస్తుందండి. ఆ మైనస్ పాయింట్ తోటి సన్మానం అనేసరికి సన్మానానికి ఎగిరికి ఎత్తేసాడు. మన డబ్బులు మనకి ఇచ్చేస్తున్నాడు. మనకు కావాల్సిందే ఉంది, డబ్బులు ఇచ్చేసుకొని దుడ్డు కడతాడు. సన్మానం చేసి పంపించేస్తే గొడవ వదిలిపోద్ది.